చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్రంలో ర్యాంకింగ్ సిస్టమ్ అయితే స్టార్ట్ చేశారు. అది చూసిన తర్వాత రేపటి రోజు ఖచ్చితంగా నాయకులు ఎవరెవరైతే ఇప్పుడు టాప్లో ఉన్నారో వాళ్ళని బీట్ చేసేటట్టుగా మిగతా వాళ్ళు కూడా అందరూ ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటారనే క్రమంలో ఆయన స్టార్ట్ చేశారు. కానీ జన సైనికులకు మాత్రం కొంచెం డిసప్పాయింట్ ఎదురైంది. ఎందుకు? సో ఖచ్చితంగా చంద్రబాబు గారు ఏ ఐడియా తీసుకొచ్చినా కూడా యూనిక్గా ఉంటుంది. ఈ జనరేషన్లో తీసుకొచ్చారంటే ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఉంటుందన్నమాట ఐడియా. సో మనం చూస్తూ ఉంటాం చదువుల్లో కానీ ఎక్కడన్నా పిల్లలతో కంపేర్ చేస్తుంటారు ర్యాంకులు ఇచ్చి. ఈ మన చైతన్య నారాయణ ఇలాంటి స్కూల్స్లో వింటూ ఉంటాం ర్యాంకులు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని. సరే అయితే చంద్రబాబు గారు అయితే కొత్త ఐడియాతో వచ్చారు. మినిస్టర్లు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ర్యాంకులు ఇవ్వాలి అనే విధంగా వచ్చారనమాట. సో మరి మన మినిస్టర్స్ అందరిని కూడా లైన్లో పెట్టి వాళ్ళకైతే ఒక ర్యాంకింగ్ పెట్టుకున్నారు. అందులో చంద్రబాబు గారు అయితే ఆయన 6వ స్థానం తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకన్నా ముందు ఇంకొక 5గురు మంచిగా పనిచేస్తున్నారని అయితే ఆయన ఒప్పుకున్నారనమాట. సో అలా ఒప్పుకోవడం కూడా గ్రేట్. ఎందుకంటే ఆయన రాసుకునేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఆయన వేసుకోవచ్చు, నేనే బాగా పనిచేస్తున్నా అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ ఇంకా బాగా పనిచేస్తున్నాడని కూడా వేసుకోవచ్చు. మరి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి 10th ప్లేస్లో పెట్టి ఆయన 6th ప్లేస్లో ఉన్నాడు, మధ్యలో నారా లోకేష్ గారిని పెట్టారు అని అనుకుంటున్నారు అంతా కూడా. సో కావాలని చంద్రబాబు గారు ఇట్లా పవన్ కళ్యాణ్ 10వ ప్లేస్లో పెట్టారని చెప్పి అంతవరకే ఆలోచిస్తున్నారు. కానీ పైన ఇంకెవరున్నారు, వాళ్ళు ఎందుకు ఉన్నారు అనేది కూడా ఆలోచించలేకపోతున్నారు. మరి పైన 2 and 3 పొజిషన్స్లో ఇద్దరు కూడా జనసేన మినిస్టర్లే ఉన్నారనమాట. ఒకళ్ళు కందులు దుర్గేష్ గారు, ఇంకొకళ్ళేమో నాదెండ్ల మనోహర్ గారు. సో మరి వాళ్ళిద్దరు పేర్లు రాసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం ఐడియా ఉండాలి. ఓహో వీళ్ళకన్నా వీళ్ళు బాగా పనిచేస్తున్నారా అనే ఐడియా, ఆ మైండ్ సెట్ వీళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఎంతసేపు పవన్ 10th లో పెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ఉన్నారని మాత్రం ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ఉన్నా కేంద్రంలో ఏ రేంజ్లో హెల్ప్ చేయించుకోగలుగుతున్నారు అదంతా ఆలోచించరు. సో ఇక్కడ కూడా అంతే. ఆయన పెట్టిన ర్యాంకింగ్ సిస్టంలో ఎందుకు ఆయన 10th ఉన్నారు అంటే ఆయన ఎంతసేపు నెంబర్ 1లో ఉండాలి, పని చేసినా చెప్పినా పర్లా, వాళ్ళకి అదొక్కటే మైండ్లో ఉంటుంది అనమాట. సో ఆ మైండ్ సెట్తో ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో మరి పవన్ కళ్యాణ్ గారితో ఉంటారా అంటే డౌట్గానే ఉందన్నమాట. సో మరి ఏదేమైనా కానీ ఆయన లైట్ తీసుకుంటాడు అవన్నీ కూడా. ఈ ర్యాంకింగ్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది అంటే రేపనే ఈ 5th నుంచి మిగిలిన ఎవరైతే నెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ మనం టాప్ 5లో ఎందుకు ఉండకూడదు అనే ఒక పట్టుదల వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా. సో దాంతో ఇంకా మరింత బాగా పనిచేస్తారు, జనంలోకి వెళ్ళి పనిచేసి చూపిస్తారనమాట. సో దాన్ని తీసుకురావడం కోసం ఆయన ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టారు అంతే తప్ప దాంట్లో ఎవరిని తగ్గించాలనో ఎవరిని పెంచాలనో కాదు. సో మనం అర్థం చేసుకుంటే ఆయన అండర్స్టాండింగ్గా, అందుకే ఆయన 4వ సారి సీఎం అయ్యారు.